ఆ రోజుల్లో ఆ వాల్యూస్ ఉండేవి గదా! వాల్యూస్ మన ఉండేవి. ప్రొడ్యూసర్స్‌గా గూడా ఆ గౌరవం ఇచ్చేవాళ్ళు. అక్కడ గౌరవమే ముఖ్యం తప్ప, డైరెక్టర్ల ముందు గాని, ప్రొడ్యూసర్ల ముందు గాని, మాకిచ్చే గౌరవమే మా పారితోషికం అనుకునేది. అంతే తప్ప ఏసేద్దాము, పెంచుదాము, లక్షలకు పెంచు అని మేమెప్పుడూ ఊహించలేదండి. అవును. ఏమిస్తే తీసుకునేది. కొందరు డబ్బింగ్ జెప్పి బయటకొచ్చినాక, "క్షమించాలి సార్ మీకు బ్యాలెన్స్ ఇవ్వలేకపోతున్నా" అంటే, ఓకే. ఓకే. తర్వాత చూద్దాం అనుకుంటూ ఎళ్ళిపోయేది. అంటే అడిగేది గాదు. ఆ! మాకిచ్చిన చెక్కులు బౌన్స్ అయినయి ఎన్ని, ఏఎన్ నుంచి విజయవాడ, గుంటూరు దాకా కట్టొచ్చు తోరణాలు. ఆహా! అన్ని చెక్కులు బౌన్స్ అయినాయి మాయి. మేమెప్పుడు మీ చెక్ బౌన్స్ అయిందనలే. ఒకతనయితే నిన్ననే డబ్బింగ్ జెప్పించాడు. డబ్బులడిగితే సార్‌ని మా భార్య పుస్తెలతాడు బెట్టి, "నేను డబ్బులు తెచ్చి సినిమా కంప్లీట్ జేస్తున్నా సార్, రిలీజ్ జేస్తున్నా సార్. ఏం జేయాలి సార్? బిజినెస్ కాలేదు సార్" అంటే, "ఏయ్! వద్దొద్దు.